హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. నాగా పంచమి మార్చ్ 4, 2024 ఎపిసోడ్ 295. మేఘనతో పెళ్లికి ఒప్పుకున్న మోక్ష. ప్రేమ నిజమైతే విడిపోరు అంటున్న సుబ్బు. నాగా పంచమి మార్చ్ 4, 2024 ఎపిసోడ్ 295. మీరు ఇంకేమీ మాట్లాడకండి. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే, నన్ను ప్రాణాలతో చూసుకోవాలని అనుకుంటే మీరు మేఘనని పెళ్లి చేసుకోవాలి కాదని మొండికేస్తే నేను ఇప్పుడే నాగలోకానికి వెళ్ళిపోతాను అని పంచమి అంటుంది. నేను పంచమిని ఎలాగైనా సరే మార్చుకుంటాను, కానీ ఈలోగా పెళ్లి చేయాలని అంటుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మోక్ష మిమ్మల్ని ప్రాణాలతో చూడాలి అంటే నాకు అంతకంటే మార్గం కనిపించట్లేదు అని పంచమి అంటుంది. సరే పంచమి, నీ ఇష్ట ప్రకారం మేఘనని పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వు పెళ్లి అయ్యేంత వరకు నాతోటి ఉండాలి అని మోక్ష అంటాడు. మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు అని పంచమి మోక్షని పట్టుకుని ఏడుస్తుంది. నాకు తెలుసు పంచమి, మన ఇద్దరిది ఒకటే గుండె, నేను నిన్ను మార్చుకుంటాను, అలా జరగని రోజున నేనే ఉండను అని మోక్ష అనుకుంటాడు. కట్ చేస్తే నాగా పంచమి టుడే ఎపిసోడ్ మార్చ్ 4, 2024 ఎపిసోడ్ 295 హైలైట్స్. వైదేహి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రఘు వస్తాడు. వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు అని వైదేహి అంటుంది. నువ్వు ఏడుస్తున్నావు వైదేహి, ఇంట్లో అందరినీ భయపడతావు కదా అని రఘు అంటాడు. ఆ పంచమి నన్ను ఎదిరిస్తుందండి, అందరి ముందు చులకన అయిపోయాను అని వైదేహి అంటుంది. పంచమి మోక్షల మధ్య మన జోక్యం అనవసరం వైదేహి అని రఘు అంటాడు. ఇంట్లో పంచమి వల్ల అందరికీ సందేహాలు కలుగుతున్నాయండి అని వైదేహి అంటుంది. ఏంటది వైదేహి అని రఘు అంటాడు. ఏదైనా దుష్ట శక్తి తనలో చేరేలా చేస్తుందో తెలియదు, కానీ మోక్షతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి వీల్లేదు అని వైదేహి అంటుంది. అది మోక్ష నిర్ణయించుకోవాల్సిన విషయం అని రఘు అంటాడు. మీరన్నది కరెక్టే, ఏ భార్యాభర్తలు అయిన నిర్ణయం తీసుకుంటారు, కానీ పంచమి విషయంలో అలా కాదు. పంచమిని మోక్ష తట్టుకోలేడు, ఇప్పటికే తన మాయలో పడి విలవిలలాడుతున్నాడు. మనం అలాగే వదిలేస్తే మన మోక్ష మన కళ్ల ముందు ఉండడు అని వైదేహి అంటుంది. వెంటనే పంచమి ఇంట్లో నుంచి పంపించకపోతే మోక్ష మీద ఆశ వదులుకోవాల్సిందే అని వైదేహి బాధపడుతుంది. అలా ఎప్పటికీ జరగదు వైదేహి. ఉదయం అన్ని విషయాలు అందరితో మాట్లాడి ఏదో ఒకటి తేల్చేద్దాం అని రఘు చెబుతాడు వైదేహికి. కట్ చేస్తే ఇంతలో మోక్ష అక్కడికి వస్తాడు. పంచమిని చూపించి అందరూ భయపడుతున్నారు, ఏం చేద్దాం మోక్ష అని రఘు అంటాడు. ఏ విషయం నాన్న అని మోక్ష అంటాడు. మేఘనతో నీ పెళ్లి విషయం అని వైదేహి అంటుంది. అంతకంటే ముందు పంచమి విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావు అని రఘు అడుగుతాడు. నేను మేఘనని పెళ్లి చేసుకుంటాను నాన్న అని మోక్ష అంటాడు. కానీ మా పెళ్లి వరకు పంచమి ఇక్కడే ఉంటుంది, అందుకు మీరు ఒప్పుకోవాలి అని మోక్ష అంటాడు. నేను కోరుకున్నది ఇదే మోక్ష. వెంటనే పంతులు గారికి ఫోన్ చేస్తాను, రేపే నిశ్చితార్థం అని వైదేహి అంటుంది. వైదేహి తొందరపడకు, మరొకసారి ఆలోచించుకుని అని రఘు అంటాడు. మీరు ఇంకేం మాట్లాడకండి, వాడు మనసు మారకముందే నిశ్చితార్థం పెళ్లి రెండు అయిపోవాలి అని వైదేహి పంతులు గారికి ఫోన్ చేసి రేపు నిశ్చితార్థం జరిపించి పెళ్లికి ముహూర్తం పెట్టి వెల్దురు తొందరగా రండి అని చెబుతుంది. కట్ చేస్తే నాగా పంచమి టుడే ఎపిసోడ్ మార్చ్ 4, 2024 ఎపిసోడ్ 295 హైలైట్స్. పంచమి కోసం మోక్ష వెతుకుతూ ఉంటాడు. అక్కడే పూల తోటిలో నెమలి పించం కనబడుతుంది. అది తీసి పంచమి ఇచ్చిన నెమలి పించాం కదా ఇక్కడ పడి ఉంటుంది అని మోక్ష అటు ఇటు చూస్తాడు. మోక్ష బెంచ్ మీద కూర్చొని నెమలి పించని చూస్తూ ఉంటాడు. ఇంతలో సుబ్బు మోక్ష దగ్గరికి వస్తాడు. ఇన్నాళ్లకి మా ఇల్లు గుర్తొచ్చిందా, రా లోపలికి వెళ్దాం అని మోక్ష అంటాడు. పర్వాలేదు, ఇక్కడే కూర్చుందాం అని సుబ్బు అంటాడు. సరే, ఏంటి విశేషాలు, నివేదాలు నేర్చుకోవడం అయిపోయాయా అని మోక్ష అంటాడు. నా విషయం పక్కన పెట్టు, నీ విషయాలు ఏంటి పంచమి, నువ్వు సంతోషంగా ఉంటున్నారా అని సుబ్బు అడుగుతాడు. అంత అదృష్టం లేదు సుబ్బు, పంచమి నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు అని మోక్ష అంటాడు. ఆ మాట తిరిగేసి చెప్పు అని సుబ్బు అంటాడు. అంటే నేను పంచమిని సరిగా అర్థం చేసుకోవడం లేదు అని సుబ్బు అంటాడు.
అదే నిజం. మోక్ష పంచమిని అంచనా వేయడానికి ఒక జీవితం సరిపోదు అని సుబ్బు అంటాడు. నువ్వు చెప్పింది నిజమే సుబ్బు, నేను కూడా తన మాటకి ఎదురు చెప్పలేకపోతున్నాను అని మోక్ష అంటాడు. వీటన్నింటికీ సర్వరోగ నివారిణి ప్రేమ అని సుబ్బు అంటాడు. ఆ ప్రేమే పంచమిని నన్ను ఇంకా కలిపి ఉంచుతుంది అని మోక్ష అంటాడు. మీది నిజమైన ప్రేమ అయితే విడిపోయే పరిస్థితి రాదు అని సుబ్బు అంటాడు. ఇష్టంతో చేస్తే స్వార్థం అవుతుంది, ఫలితం దక్కదు. దేవుడికి పూజ చేసిన ప్రేమతోనే చేయాలి, నువ్వేం చేసినా ప్రేమతో చెయ్యి. మోక్ష పంచమి మీద ఇష్టంతో కాదు, అప్పుడు పంచమి నీకు దూరం కాదు అని సుబ్బు అంటాడు. నీ మాట విన్నాక పంచమిని దూరం చేసుకోనని ధైర్యం వచ్చింది సుబ్బు, చాలా థాంక్స్ అని మోక్ష అంటాడు. నాకు సమయం అయింది మోక్ష అంటూ సుబ్బు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వైదేహి అందరినీ పిలుస్తుంది. మేఘన, నీకు బట్టలు కొనాలి, వెళ్దామా అని వైదేహి అంటుంది. మేఘన వెళ్ళి పంచమిని పిలుచుకు రా అని మోక్ష అంటాడు. శుభకార్యం జరుగుతుంటే తనెందుకు అని వైదేహి అంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా పంచమి ఉండాలి అని మోక్ష అంటాడు. మీకు శుభకార్యం జరుగుతుంటే పక్కన ఉండి కుళ్ళుకుంటుంది అని వైదేహి అంటుంది. ఇంతలో పంచమి వచ్చి మోక్ష, బాబు పిలిచారా అని అడుగుతుంది. మేఘనకు, నాకు నిశ్చితార్థం కదా, బట్టలు తీసుకోవాలి, నువ్వు కూడా ఉంటే మంచిదాని, రమ్మన్నాను అని మోక్ష అంటాడు. అందుకు నేనెందుకు మోక్ష బాబు, మీరు వెళ్ళండి అని పంచమి అంటుంది. ఏంటి పంచమి, నీ భర్తను మేఘనకు అప్పగించబోతున్నావు అని మోక్ష అంటాడు.